ఏం పెద్దరాడిన్నా ఏందేందో మాట్లాడుతున్నావు. ఫంక్షన్కి పిలిచినారు కదా, గొలుసులు వేసుకుని వచ్చినాడా ఏమన్నా? ఆడ సీసీ కెమెరాలన్నీ ఉన్నాయి ఫంక్షన్ హాల్లో అంతా. గొలుసు గిలుసులు అయిపోయి వాడు బయటకు వచ్చే పద్ధతి ఏం చెప్తున్నావు? నిక్కర్ కేసులో నువ్వు ఉండవు అని ప్రూవ్ చేసినారు. కందిపో మూలు ఎవరున్నా? కందిపూలో ఎందుకు చేసుకున్నావు? నా మీద అటర్ మీద కేసు పెట్టినావు. టైలర్స్ కల్లో 23 వార్డు నేను అటర్ మీద కేసు పెట్టినావు. దాన్ని ఆలోచించకుండా నువ్వు ఊరికే బంగారు దెంగపోయా అంటే నీతో దెంగాలనుకున్నాడా? బంగారు ఏమన్నా దెంగి హైదరాబాద్ లో బెంగళూరులో ఉన్నాడప్ప. 2 నెలల వరకు రాడు. మా ముందర నువ్వు ఎందుకు నువ్వు చెప్పేది? అంటే అయ్యా ఊర్లో లేరు ఏం లేనే ఏమైనా జరుగుతారనే ఉద్దేశం ఉండవా? అర్ధగంట మీటింగ్ ఇచ్చావే, ఏం జరిగిందని తెలుదా నీకు? చెప్పు నా పెద్దడిన్నా, చెప్పు వాస్తవంగా చెప్పు. కందిపుగుల దగ్గర బంగారం ఉందా? చైన్లు గుంజిపోయినారు, అల్లడి యాడన్నా మినిస్టర్ దగ్గర ఉన్నాడు. భయంతో వణుకోలాడి ఇట్లా భయంతో వణుకోలాడి ఉన్నాడు. ఎవరిదో కారు అది పగలైనారు. బంగారు గుంజుకున్నారా? సీసీ కెమెరాలో ఉండారన్నా? సీసీ కెమెరాలు ఉన్నారనో తెలుసు కానీ నీకు తెలిదేమో, నాకు తెలుసున్నా. ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ చేసుకో. బంగారు దిగపోయినా బంగారు వేసుకుని ముగేమో నాకు కందిపూలు మూలిది. ఎందుకున్నా అబద్ధం చెప్తావన్నీ? అంతా మాట్లాడి బంగారు లేదా ఉందా అని. బంగారు దిగుతున్నా, పోలీసులు ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, సిఏ ఉన్నాడు, అందరూ ఉన్నారు కదా. వాళ్ళు పోలీసులు కాపాడినారు కానీ కందిగోలు మురళికి లేడీస్ అంతా ఉన్నారన్నా. వాస్తవం అంతా లేడీస్ ఉన్నారన్నా. తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నా పెద్దడినా? ఒక న్యాయమైనా కనుక్కున్నా, నీట్గా కనుక్కో. బంగారు చేను వేసే కందిపోగల ముందు ఉందా? బంగారు వేసుకుని బంగారు కోసమే వస్తారా? యాపత్తు సుఖపట్టుకున్నారా నీకు? ఆడ మా అయ్యే వచ్చి ఊరికే లేకపోరా అంటే పోము మేమని ఆయన దగ్గర పోయి కూర్చున్నాడు. మినిస్టర్ దగ్గర పోయి ఎవరు పట్టుకునేవని ఎవరు అనుకుంటున్నా? గుండెన్నా పెట్టుకున్నారన్నా? బంగారు తంగిపోయినా నువ్వు ఊరికి అబద్ధాలు చెప్తావు కదన్నా పెద్దడినా. నువ్వు కూడా నువ్వు కూడా చెప్తావు కదన్నా బంగారు తంగిపోయా. అవునులే, ఏమని జరుగుతుంది? గంజాయి బ్యాచ్ మట్కా బ్యాచ్ అని. ఏమన్నా నువ్వు చేయలేదా? గంజా బ్యాచ్ మట్కా బ్యాచ్ అంతా నువ్వు చేయలేదన్నా? ఎందుకు నా ఊరే గంజాయి బ్యాచ్ ఎవరన్నా చూసినా 80-70 మంది ఉన్నారు బయట గంజాయి తాగి ఉన్నారంటారు. ఎవరన్నా చేశారన్నా? మినిస్టర్ ఉన్నారన్నా, పోలీసులు ఉన్నారు, ఎస్ఐ గారు, సిఏ గారు ఉన్నారన్నా. ఆ ఇప్పటికి ఎవరన్నా టచ్ చేసినారన్నా? దాక్కొని ఆడ కూర్చొని ఆట నుంచి ఆటకి విడిచిపెడితే బెంగళూరులో హైదరాబాద్ లో ఉన్నారన్నా. ఏందో నీదో బంగారు తెంగిపోయినా అంటే నువ్వేమన్నా ఇస్తావేమో? బా ఏమన్నా 10 తులాలు పోయినేమో చేయను, ఏమన్నా ఇస్తావేమో? ఏదో 5 లక్షలు కొట్టింటో మురళికు తెగుని పోయింటాడు. అది మటుకు గ్యారెంటీ. ఎవరన్నా బంగారు చేయనేసి టచ్ చేసినారా? ఎస్ఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నారు. ఎట్లా మాట్లాడుతా ఉన్నా పెద్దడిన్నా? నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదన్నా. ఎవరన్నా టచ్ చేసినారా? ఏమంటే బయట 80 మంది 90 మంది ఉన్నారు, గంజా బాధ తాగినారు. అది ఒక్క తప్ప. గంజా బ్యాగ్ మందు గిన్ను అంతా ఒక్క తప్ప. ఏం కదిపోలు ముళ్ళు తాగడనా మందు? ఏమన్నా నువ్వు అనుకుంటానా? ఏమన్నా తాగడా ఒక చెప్పు, నీకు అనుకో తాగడా? పెద్ద మినిస్టర్ దగ్గర ఉన్నాడు వెనకాల ఉండి. ఆ యప్ప బందోబస్తు పోయి నీకు ఉరుబడి ఇచ్చింది. అక్కడి నుంచి జంప్ అయినాడన్నా. మూలే నీతో బంగారు తెగిపోయినాడు. గొలుసు 10 తులాలు బంగారు అంటే 20 తులాలు గొలుసు ఉంటాదేమో. అది ఏదైనా పెద్దమ్మ తల్లి అది ఆంకరేసాలు ఇట్లా అట్లా ఏమన్నా గొలుసు గిలిసి తెగిపోతే నువ్వేమన్నా ఇస్తావా? 30 తులాలు బంగారు ఇప్పుడు లక్ష ఉంది కదా, 30 లక్షలు ఎక్కువ తెగవాలి పోయినాడేమన్నా? ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నా, మా అయ్య కర్రలు వేసి నువ్వు పోరా ఇటు నుంచి, నువ్వేందుకురా అంటే మాట పెరిగి ఊరున్నారు నుంచి దగ్గర పోయి పోయినా. అంతవరకు నువ్వు బంగారు గొలుసులు లేకపోయారు. పెళ్లికి బంగారు గొలుసులు వేసుకొని వచ్చినాడా లేదా? నీకు కనుక్కున్న సీసీ కెమెరా కలుపుకో చెప్పు. ఒక్క మాట అవసరం లే. ఎన్ని నువ్వు మాట్లాడుతున్నావు అవసరం లేని కూడా మాట్లాడే అవసరం లే. ఏమైనా సరే బంగారు గొలుసు అయిపో దగ్గర ఎప్పుడైనా చూసినావా? నువ్వు వేసుకునేటి మెల్ల ఎప్పుడైనా చూసినావా? ఆడ ఫంక్షన్ హాల్లో పోయినాడు, ఇట్లా అని పోయినాడు, ఆడ చూసినాడు. బంగారు గొలుసు అయిపో దగ్గర ఎప్పుడైనా వేసుకున్నాడా? మూలే బంగారు గొలుసు తెంగపోయినారు వీళ్ళు. గంజాయి బ్యాగ్ ఉందా, మందు బాగుందంతా గంజాయి తెంగపోయారు అని నువ్వు అనుకుంటానేమో అన్నా. అయిపో దగ్గర గొలుసు ఏమి లేనా? సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎస్ఐ ఉన్నారు, సిఏ ఉన్నాడు, అందరు ఉన్నారన్నా. దెంగపోయినా అయిపో దగ్గర నీతో ఏమన్నా దెంగపోవాలని ఏమన్నా 10 తులాలు బంగారం పోయింది. ఇంకా నీతో 20 తులాలు తెంగి అమ్మ పువ్వున
ఇంకా అయిపోతుంది సినిమా, మళ్ళా 3 ఏళ్ళు మళ్ళా వస్తాం, గెలిచి వస్తాం, లేకుంటే ఆటకి పోతామని. ఈ బుద్ధి చెప్తున్నా కదిపోరు మురళి. నా మీద నువ్వు మర్డర్ కేసు పెట్టావు, నన్ను ఎవరు తెలియదు. 23వ వార్డు మొలగాడు నీకు. ఇప్పుడు నేను చెప్తానా, ఇంతవరకు నేను గౌరవంగా ఇచ్చిన మురళి మురళి అని. ఇంతవరకు కందిపాలు మురళిగా ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చిన. ఒక్కటే బంగారం తెంగపోయినారు, ఇండ్లు స్వాధీనం చేసినారు. బెడ్రూమ్ లో ఉన్నప్పుడు బంగారం ఎట్లా తెంగిపోతారా? ఒక మాట నేను చెప్తానా, ఒక మాట విడిచిపెట్టు. వద్దు, మనకు గెలవద్దు. కందిపూర్ ముందన్నా నువ్వు బెడ్రూమ్ లో ఉండావు, హాల్ బంగారంలో ఎన్ని పెడతారా? ఎందుకున్నా బంగారం అంటే దెంగాలని చూసుకోవాలి అంతలే. సర్లే నువ్వు బాయ్, మళ్ళా నువ్వు వస్తావు కదా. ఓకే బాయ్.